ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. కిషన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మంచి మాట. ప్రాంతీయ పార్టీలలో దేశంలో ఎక్కడైనా సరే ప్రాంతీయ పార్టీలో 90% ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే కాకుండా నా దృష్టిలో 1-2 కుటుంబం కాకపోయినా నెక్స్ట్ వారసులు ఎవరన్నా చర్చ వస్తూనే ఉంటుంది. బీజేడీ కుటుంబం కాకపోయినా కూడా ఆయన తర్వాత నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరన్నది వారసులుగా లేకపోయినా చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకత్వం వయసు రీత్యానో మరొక రీత్యానో మారాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు ఎవరన్న దానిలో గందరగోళం ఘర్షణలు ఉంటానే ఉంటాయి. అయితే కేవలం దీన్ని అలా అర్థం చేసుకోవాలా, లేకపోతే కవిత గారు ఆవిడకి కావాల్సిన స్థానం కోసం ఒక బయటికి ఒక స్టేట్మెంట్ వదిలితే కుటుంబానికి కేసీఆర్ గారికి, ఎందుకంటే మొదటి నుంచి కూడా మనకి స్పష్టంగా ఒకటైతే కేసీఆర్ గారు బిడ్డని దూరం పెట్టకపోయినా రాష్ట్రంలో బాధ్యతలు ప్రధానంగా వాళ్ళిద్దరి చేతిలోనే పెట్టారు, కేటీఆర్ గారు హరీష్ గారి చేతిలోనే మనకు అర్థమవుతూ ఉంది. ఈ మధ్యనే హరీష్ గారు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా ఆయన మాట్లాడారు. సో ఈ బ్యాక్డ్రాప్లో తన స్థానం కోసం కేవలం ఇంటర్నల్గా ఒక ఫైట్ అనుకోవాలా, ఎందుకంటే బీజేపీ గురించి ఆవిడ చాలా అంటే కొన్ని కేసీఆర్ గారి ఇమేజ్ని టచ్ చేసే అంశాలు కూడా, మీరు అసలు ఉర్దూలో మాట్లాడలేదు, వక్ఫ్ చట్టం గురించి మాట్లాడలేదు, అలాగే తెలంగాణ తల్లి గీతం గురించి కానీ ఈ మార్పులు చేర్పులు కాంగ్రెస్ సేవలు చేసి ఇవన్నీ సెంటిమెంట్ని టచ్ చేసేటువంటి అంశాలు అవి రైట్ చేయడం ద్వారా ఆవిడ కాస్త సీరియస్గానే మాట్లాడినట్టు కూడా అనిపించింది. సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు బీజేపీతో కలవబోతున్నారు, 2 నిమిషాలే బీజేపీని టార్గెట్ చేశారని కూడా మాట్లాడిన పరిస్థితి. ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది? ముందు మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా శ్రీనివాస్ గారు నమస్తే సార్, చెప్పండి. నేను ఇప్పుడు 2-3-4 అంశాలు చాలా నేను విశ్లేషకుడుగానే కానీ మా పార్టీ విధానం కూడా చెప్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే మా కిషన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, అదే కామెంట్, డాడీ డాక్టర్కి రాసిన ఉత్తరం అది, డాడీకి డాక్టర్ రాసిన ఉత్తరం అది. ఓకే. కేసీఆర్ అనేటువంటి భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడికి ఎమ్మెల్సీ కవిత గారు రాసిన ఉత్తరం రాగలేదు, డియర్ డాడీ అని రాసినప్పుడు ఓకే అది తండ్రి కూతుర్ల మధ్య ఉత్తరం తప్పిస్తే దానికి నాకు తెలిసి పెద్ద వాల్యూ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరమైనా సరే, ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు వేదిక మీద కేటీఆర్ గారు ఉంటారు, కేసీఆర్ గారు ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తాడా మా డాడీ అని సంబోధిస్తాడా? లాజికల్ గా మీరు ఆలోచన చేయండి. ఎంత పెద్దవాళ్ళు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారి కొడుకు లోకేష్ గారు ఉన్నారు, వేదిక మీద ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దివంగత ముఖ్యమంత్రి గారు అంటారు తప్ప రాజశేఖర రెడ్డి మా డాడీ అని ఎవరు సంబోధించారు కదా, సంబోధించలేరు. మనం తెలుగులో ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన అర్థం కాదు. ఈ ఉత్తరంలో కూడా డియర్ డాడీ అని రాసింది కాబట్టి దానికి అంతే వాల్యూ ఉందని నేను అనుకుంటున్నాను. మొదటి అంటే డాడీకి డాటర్ రాసిన ఉత్తరంగా మీరు దీని మీద పెద్ద చర్చ జరగకూడదని కోరుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ప్రకాష్ ఇది మొదటి అంశం. కిషన్ రెడ్డి గారు స్పందించారు. వాస్తవానికి కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రెస్ మాట్లాడతాం అనుకుని పొలిటికల్ ఇష్యూ వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు అడిగిన దాన్ని స్పందించారు, అదే క్యాచ్ చేసింది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే అందరూ పెద్దలు చర్చిస్తున్నట్టుగా ఇది అంతర్గతంగా ఆధిపత్య పోరణ అయి ఉండొచ్చు. దాని వివరాలు ఇంకో గంట సేపటి తర్వాత కవిత గారు ఎయిర్పోర్ట్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈ రోజున. ప్రెస్ పోతుంది ఎయిర్పోర్ట్ కి, అందరూ ప్రెస్ మిత్రులందరూ పోతున్నారు కాబట్టి ప్రాబబ్లీ అక్కడే మేము చాలా విషయాలు రివీల్ చేసే అవకాశం కూడా ఉంది 7:30-8 గంటల లోపల. ఇది మొదటి అంశం. రెండో ఏంటంటే వాళ్ళ ఆధిపత్య పోర్లో వాళ్ళు ఇంటర్నల్ గా ముగ్గురు మధ్య పంచుకుంటున్నప్పుడు నా స్థానం ఏందనే దానికి ఒక రకంగా వాళ్ళ తండ్రి గారిని బెదిరించేటువంటి క్రమంలో చేసినటువంటి పని కూడా అయ్యి ఉండొచ్చు. ఇది ఒక అంశం. లేదా ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారడం కోసం ఏదో ఒక పార్టీకి పోవాలంటే కనపడుతూనే ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత ఒక చర్చ ఆవిడ సొంతంగా ఒక పార్టీ పెట్టాలని ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. సొంతంగా పార్టీ పెట్టినా షర్మిల గారు పార్టీ పెట్టే చివరికి ఏమైందో ఇదే ఆ పద్ధతిలోనే ఉండే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి పోతారా ఇంకా బీజేపీ కంటే ఎట్లా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కసంతా బీజేపీ ఎందుకు రాదు, మీ దగ్గరకు వస్తే చేర్చుకోరా, చేర్చుకుంటున్న సంగతి తర్వాత సార్. అక్కసంతా బీజేపీ మీద కాబట్టి ఆమె చర్చ అంతా బీజేపీ మీద పెట్టింది కాబట్టి మనం దాని సారాంశాన్ని అంటే బీజేపీకి రావడానికి ఆమెకు పెద్ద సీరియస్ గా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అక్కసంతా బీజేపీ మీద చూపించింది అనే దాని మీద కనపడుతున్నది ఉత్తరంలో. కాబట్టి ఉత్తరంలోంచి సారాంశం కనుక తీసుకుంటే దాని మీనింగ్ అదే వస్తుంది. అయితే ఉత్తరం నిజమా అబద్ధమా కాదా అంటే ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా కవిత గారు ఎక్కడి నుంచి కూడా ఖండించలేదు, ఎందుకంటే వాట్సాప్ లో కూడా ఆ ఉత్తరం నాది కాదని చెప్పడానికి అవకాశం ఉంది. రెండో ఏంటంటే ఉత్తరం ఒక స్ట్రాటజిక్ లీక్ వార్త, లీక్ అది కేసీఆర్ గారికి రాసింటే ఒకవేళ May 2 నాడు కేసీఆర్ గారి ఇంటి నుంచి లీక్ అయిందా లేదా కవిత గారి మిత్రుల నుంచి లీక్ అయిందా, కవిత గారి యొక్క అసోసియేట్ నుంచి లీక్ అయిందా అనేది తెలియదు ఇప్పుడు మనకు. కాబట్టి అది ఏ కోణంలో రాశారు, ఎవరు లీక్ చేశారు, ఎట్లా లీక్ చేశారు
ఇప్పటిదాకా తెలియదు కాబట్టి వీ హావ్ టు వెయిట్, ఇంకా ఒక 2 రోజులు టైం పడుతుంది వార్త ఎక్కడ నుంచి leak అని. ఒక్కసారి వార్తల దానిలోకి వద్దాం. సరే లేఖలో చెప్పండి. నేను ఒకటే ఫైనల్ గా చెప్తాను సార్, ఈ మొత్తం సారాంశంలో ఉత్తరం రాసి టైప్ కొట్టగలిగే అవకాశం ఉండి కూడా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఎమ్మెల్సీ రాయాల్సిన ఉత్తరాన్ని పెన్నుతోటి సమస్య లేవని తన కంటెంట్ ఏమున్నా పసలేని కంటెంట్ అది వేరే విషయం, కానీ కంటెంట్ ఏమైనప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉత్తరం రాసుకునేంత గ్యాప్ ఉందా లేదనుకుంటే మరి ఇద్దరు మాట్లాడుకోగలిగే అవకాశం ఉందా, ఇవన్నిటికి కూడా చాలా చర్చ అంటే చాలా ముందు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పుడు ఒకటే ఫైనల్ స్టేట్మెంట్ సార్, ఒకవేళ ఈ ఉత్తరమే నిజమైతే ఆమె రాసిన ఉద్దేశం దాని వెనక ఉత్తరంలో ఉన్నటువంటి అంశాల ఉద్దేశం వెనకాల ఉన్నటువంటి గనక రాజకీయాన్ని గనక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది. అంటే కుటుంబవాదం ఇప్పటికే మన ఎన్నికల్లో ఓటమి పాలైంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇంకా ఇక రాబోయే 10 మంది ఎమ్మెల్యేలు పోయినారు. ఇక ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వం ఉండదు అనేటువంటి స్థాయికి ఈ ఉత్తరం యొక్క మొదటి మెట్టుగా నేను భావిస్తాను. అలాగే మిమ్మల్ని ఒక ప్రశ్న, ఉత్తరానికి సంబంధించి ఉత్తరంలో చాలా అంశాలు మామూలుగా మనం విడిగా అంగీకరించే కేసీఆర్ గారు ఎవరిని ఎప్పటి నుంచో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా అందరినీ కలవట్లేదు, పెద్ద క్యాడర్తో సంబంధాలు లేవు, ఈ అంశాలు మీరు కూడా ఏకీపిస్తారు. అట్లాగే కేటగరైజేషన్ మీదో లేదా మిగతా అంశాలు ప్రస్తావించలేదు అనేది సభలో ఉర్దూలో ఆయన మాట్లాడలేదు, వక్ఫ్ బిల్ ఇవన్నీ కూడా సభలో మాట్లాడి ఎలాగో అందరికీ విజిబుల్లే. ఆయన పర్సనాలిటీకి సంబంధించి ఆయన కలవట్లేదు, ఎక్కువ మందిని కలవరు, కొద్ది మందినే కలుస్తున్నారు, ప్లేన్ రే నిర్వహించలేదు, ఇవన్నీ కూడా అంగీకరిస్తారు ప్రకాష్ రెడ్డి గారు. ఒకటే పాయింట్ ఆవిడ రైట్ చేసిన పాయింట్ ఏంటంటే బీజేపీతో కలవటానికి ఒక వ్యూహాత్మకంగా చాలా పరిమితంగా కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. దీనిలో అట్లా కాదు, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ప్రతి రాష్ట్రంలో పొత్తులు ఎలాగో పెట్టుకుంటూ ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో పెట్టుకున్నారు, దేశవ్యాప్తంగా పొత్తు లేని రాష్ట్రం లేదు మీకు, ఇక్కడ తెలంగాణలో తప్ప. తెలంగాణలో వామపక్షాలు మీతో వచ్చే అవకాశం లేదు, లేదంటే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఎలాగో ఉండదు. ఇక ఉన్న ఒకే ఒక్క బలమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారంలోకి రావాలి అంటే ఉన్న అడిషనల్గా మీ బలం కాక అదనంగా కావాలంటే బీఆర్ఎస్ తప్ప మరో మార్గం లేదు. సో అది నిజమని ఎందుకు అనుకోకూడదు ప్రకాష్ రెడ్డి గారు? నేను చాలా ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మొదటి ప్రశ్నకు సమాధానం సార్, ఒరిస్సాలో మాకు పొత్తు లేదు, మధ్యప్రదేశ్ లో పొత్తు లేదు, గుజరాత్ లో పొత్తు రాష్ట్రాలు సార్ హిందీ బెల్ట్ ఎలాగో వేర్లేదు, మిగిలింది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సార్ 3 సౌత్ ఇండియాకి వచ్చాయి. మేము తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు గెలిచినాం. 8-16 బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం లేకుండా పోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో. మేము ఏ పరిస్థితుల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకుందని మీ ఎవరు అంటలేరు. ఈ మాట నేను ఇంకొక మాట అడుగు ముందుకే చెప్తా. ప్రధానమంత్రి గారు మేము 8 గెలవకంటే ముందు ముచ్చట చెప్తాను. 8 గెలవకంటే ముందు ప్రధానమంత్రి గారు నిజామాబాద్ లో మాట్లాడుతున్నప్పుడే, నిజామాబాద్ స్పైస్ బోర్డ్ మాట్లాడుతున్నప్పుడే కేసీఆర్ గారు నన్ను ప్రతిపాదించారు, నా కొడుకును ఆశీర్వదించమని చెప్పారు. కాబట్టి పొత్తు అనేటువంటి పరోక్షమైనటువంటి పొత్తు గురించి మాట్లాడారు. నేను తిరస్కరించానని గౌరవప్రదంగా చెప్పారు మోడీ గారు ప్రధానమంత్రి. ఇక అంతకంటే ఎక్కువ దాని గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే వారు లేవనెత్తిన అంశాలు బీజేపీతో పొత్తు కోసం అని అనలే, ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని ప్రజల మీద వేసేసి తప్పించుకున్నారు. చర్చ ఓపెన్ చేశారు కదా, బీజేపీతో పొత్తుకు అవకాశం ఉందా అన్న చర్చ కవిత గారు ఓపెన్ చేశారు. ఇది ఏంటంటే నేనేమంటున్నా అంటే నేను ఊహిస్తున్నా, అది నిజమో కాదో నాకు తెలియదు, మన ఎమ్మెల్సీ గారు రియాక్ట్ కాగలరు. నేను ఊహిస్తున్నా ఏంటంటే కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ కోసము, కాంగ్రెస్ ప్రాపకం కోసము, కాంగ్రెస్ మెప్పు కోసమో ఈ ఉత్తరంలో మా మీద విమర్శలు చేసినట్టుగా ఉంటుందని నేను అనుకుంటున్నా. అది నిజమో కాదనేది ఫ్యూచర్ తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు అనుకూలంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనే వాతావరణం తీసుకురావడం కోసం వారి ఉత్తరంలో కొంత ప్రయత్నం చేశారు. ప్రాబబ్లీ అది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి దీనికోసం చేసినట్టు ఉత్తరంగా నేను భావిస్తా. అది కాంగ్రెస్ ప్రేరిత ఉత్తరంగా నేను